హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ పొద్దున్నే మమ్మీ అయితే లేపింది తలస్నానం చేయిపో అని. ఇంక నేనైతే తలస్నానం చేసి వచ్చిన. ఇక దేవుడి కాడ అన్ని పువ్వులు గిట్లా తీసి సదిరి పెట్టిన. వీళ్ళు ఎంతమందికి తలస్నానం చేసి వచ్చి కుంకుమ పెట్టుకోవడం అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు తలస్నానం చేసి రాగానే కుంకుమ పెట్టుకోవాలని అయితే చెప్తారు. లేదంటే ఎవరైనా తుమ్మినారంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి. వాళ్ళు ఎవరు తుమ్మక ముందుకే మనమైతే కుంకుమ పెట్టుకోవాలి. ఇక దీపం ముట్టియడం అయితే అయిపోయింది. ఇంకా నేను పాలు తాగుతుంటే మా పిన్ని వాళ్ళు అయితే వచ్చిర్రు. వేరే పిన్ని వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేస్తుంటే అక్కడికైతే వెళ్తున్నాం. అందుకే మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు. మా చెల్లి అంటుంది, అసలు మా మమ్మీ నా లెక్క ఉండనే ఉండదు, మా అక్క లెక్కనే ఉంటుందని మా చెల్లి అంటుంది. నేను ఉండంటే అవును నీలాగా ఉండదు, మేమిద్దరమే సేమ్ సేమ్ ఉంటామని చెప్పేసి నేను అంటున్నా. ఇక వీడైతే మా తమ్ముడు ఎంత హైట్ ఉంటాడో తెలుసా అండి, మస్తు హైట్ ఉంటాడు. నేనైతే వన్ నడుం దగ్గరకు ఉంటా, చూసిరు కదా వన్ నడుం దగ్గరకు ఉంటా. నేను వానికి అదే చెప్తున్నా. మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే మీ చెల్లెనా అని అడుగుతారు. బట్ నా తమ్ముడు అంటే అసలు ఎవరూ నమ్మరు, అంత హైట్ ఉంటాడు వాడు.